హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. ఈరోజు ద్వితీయ మంగళవారం మఖా నక్షత్రం అండి. మంగళవారం మఖా నక్షత్రం వచ్చిందంటే శ్రీరాముల వారు అధిపతి అండి. అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి వారానికి అధిపతి కుజుడు. సో సూర్యతత్వం ఈరోజు ప్రకృతిలో అధికంగా ఉంటుంది. ఈరోజు ఎవరైతే సూర్యుని నామాన్ని జపిస్తారో వారికి పేరు ప్రతిష్ట, గుర్తింపు, ఉన్నత అధికారం, అలాగే పితృదేవతల ఆశీస్సులు, ఆరోగ్యం ప్రాప్తిస్తాయండి. సూర్యాయ నమః అని కానీ, భాస్కరాయ నమః అని కానీ, మార్తాండాయ నమః అని కానీ సూర్యనామాన్ని జపించండి. ఈరోజు మంత్రబలం ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః. ఇక ఈరోజు మంచి మాట, జీవితంలో ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మన ముందు వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్తే దాన్ని నిర్లక్ష్యం చేయండి, నమ్మకండి. ఎందుకంటే ఇతరుల గురించి మన ముందు చెడుగా చెప్పిన వారు మన గురించి ఇతరుల ముందు కూడా అదే విధంగా చెప్తారు. సో దాని నుంచి వాళ్ళకు దూరంగా ఉండడం మంచిది. ఇద్దరు స్నేహితులు ఉంటారు, వారు అన్యోన్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటూ ఉంటారు. ఈ ఇద్దరి వ్యక్తుల మధ్యలోకి మూడో వ్యక్తి వస్తాడు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి జ్ఞానవంతుడు, గొప్పవాడు అవుతాడు. ఇక ఈ మూడో వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఈ గొప్పగా ఉన్న వ్యక్తి గురించి చెడుగా చాడీలు చెప్పడం మొదలుపెడతాడు. అదేవిధంగా ఆ ఇంకో వ్యక్తి గురించి జ్ఞానవంతుడితో చెడుగా చెప్పడం మొదలుపెడతాడు. ఇక ఇంకో వ్యక్తి ఈ వ్యక్తి చెప్పిన మాటలను జ్ఞానవంతుడి గురించి విని ఆ వ్యక్తికి దూరంగా ఉండడం మొదలుపెడుతూ ఉంటాడు. అలాగే ఈ వ్యక్తి రాను రాను తన స్వార్థం చూసుకుంటూ దూరంగా వెళ్ళిపోతుంటాడు. ఎవరైతే జ్ఞాని ఉన్నాడో అతను ఇతను చెప్పిన మాటలేవి నమ్మకుండా అతని స్వార్థం కోసమే ఇతను చేస్తున్నాడు ఇది అని గమనించుకొని వీళ్ళిద్దరికీ దూరంగా ఉంటాడు. సో అలా మనం ఎప్పుడూ కూడా ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకొని మనం పక్కకు వెళ్ళిపోతూ ఉండాలి. అంతే తప్ప ఇతరులు చెప్పింది మనం నమ్ముకుంటూ జీవితాలని స్పాయిల్ చేసుకోకూడదు. ఎందుకంటే ఒక్కసారి బంధం దూరమైతే మళ్ళీ కలుసుకోవడం చాలా కష్టం. మన జీవితంలో కూడా బంధువుల వల్లనో, స్నేహితుల వల్లనో, లేదా మూడో వ్యక్తి వలన జీవితాల్లో బంధాలని మనం దూరం చేసుకుంటూ ఉంటాం. ఒకసారి బంధం వీలిపోతే మళ్ళీ కలవదు. ఒక్కసారి మనసు బ్రేక్ అయితే అది మళ్ళీ తిరిగి అతుక్కోదు. సో అందరూ కూడా ఇతరులు ఏదైనా చెప్పినప్పుడు వారి స్వార్థం అందులో ఉంది అని గమనించి నిజానిజాలను తెలుసుకోండి. ఇక ఒక గురుకులం ఉంటుంది. అందులో గురువు శిష్యులకు ధ్యానాన్ని బోధిస్తూ ఉంటాడు. ఇక అందులో శిష్యులు గురువుగారు ధ్యానం చేస్తే అన్నీ మన కోరికలు నెరవేరుతాయని అంటారు, అది నిజమేనా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు గురువు నువ్వు ఊర్లోకి వెళ్ళి అందరి కోరికలను రాసుకొని రమ్మని చెప్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరి కోరికలను ఆ శిష్యులు రాసుకొని వచ్చి చదువుతూ ఉంటారు. అందులో ఒక్కరు కూడా నేను ధ్యానం నేర్చుకోవాలి అన్న కోరిక అనేది రాయరు. చూస్తున్నారు కదా, మనుషులందరూ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఉంటారు అంతే, కానీ అది ధ్యానంతో సాధ్యమవుతుందని వారికి తెలియదు. ధ్యానం చేయడం వలన మన మనసు మన కంట్రోల్లోకి ఉంటుంది. అలాగే ఏవైతే బీటా, డెల్టా కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి మన శరీరంలోని ఆరోగ్యంగా ఉంచడానికి, మన మెదడును ప్రశాంతంగా ఉంచడానికి తోడ్పడతాయి. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో, మెదడు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మనం అనుకున్నది సాధిస్తాము. కాబట్టి ప్రతిరోజు ఒక 5 నిమిషాలైనా ధ్యానాన్ని చేయడం అలవర్చుకుంటే అది మనకి చాలా మంచిది. మనం ఈ సమస్త విశ్వాన్ని కూడా మనం అనుకున్న విధంగా మార్చుకోవచ్చు అని చెప్పేసి గురువు చెప్తారు. ఈరోజు తారాబలం మఖా నక్షత్రం నిత్య నక్షత్రం, అశ్విని మఖా మూల నక్షత్రం వారికి జన్మతార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి పరమిత్ర తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి నైదన తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సాధక తార, ఆరుద్ర స్వాతిష దభిష నక్షత్రం వారికి ప్రత్యక్ తార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి క్షేమతార, పుష్యమి అనురాధ ఉత్తరభద్ర నక్షత్రం వారికి విపత్తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపద తార. ఈరోజు వాస్తువులో భాగంగా నైరుతి వైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడి గదిని ఉంచకండి. అలా ఉంచడం వలన ఇంట్లో గొడవలు అనేవి సంభవిస్తాయి. ఈరోజు నిత్య పరిష్కారం, మనం ఏదైనా శుభకార్యాలు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం దీపం పెట్టే శుభకార్యాన్ని మొదలు పెడతాము. ఉదయాన కానీ సాయంకాలం కానీ దీపారాధన చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వలన
మన సంకల్పాలు అవి నెరవేరుతాయి. సంధ్యాదీపం అంటూ ఉంటారు. సూర్యుని భార్య పేరు సంధ్య. సూర్యునికి సంధ్యకు జన్మించిన వారు అశ్విని కుమారులు. ఎప్పుడైతే మనం దీపారాధన చేస్తూ గురువుని స్మరిస్తూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా అశ్విని కుమారులు మన సంకల్పం నెరవేరేలాగా తథాస్తు అంటూ ఉంటారు. దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా గురునామస్మరణ చేయండి. శ్రీ గురుభ్యో నమః అని అంటూ ఉండండి. అలాగే మనకి దీపమే పరంజ్యోతి, దీపమే జనార్దనః, దీపమే హరితో పాపం, సంధ్యాదీపం నమోస్తుతే అన్నారు పెద్దలు. సో మనం దీపాన్ని ఎప్పుడూ కూడా పెట్టాలి. రేపు ఉదయం పూజ, రేపు బుధవారం అండి. లక్ష్మీనారాయణలను పూజించాలి. రేపు లక్ష్మీనారాయణల ముందు బెల్లంపై నెయ్యి దీపాన్ని వెలిగించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన కుటుంబంలో సఖ్యత, ప్రేమ, ఆప్యాయత కలుగుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం అలాగే ధర్మబద్ధంగా పోరాడుతున్న విషయాల్లో విజయం కోసం ఈరోజు సాయంత్రం గోవుకి ఏదైనా ఆహారాన్ని తినిపించాలి. అదేవిధంగా గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి వాటిలో దీపారాధన చేసి వాటిని కుంకుమ నీటితో ఉంచి సూర్యునికి హారతినివ్వాలి. తదుపరి వాటిని మహావిష్ణువు ముందు ఉంచి సూర్యాష్టకాన్ని పారాయణ చేయాలి. పూజ అనంతరం ఆ నీటిని మీ తలపై సంప్రోక్షణ చేసుకోవాలి.